సీఎం రేవంత్ తో భేటీపై తాను ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు మంత్రి కొండా సురేఖ. ప్రతి ఏడాది సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్నారని, అలాగే ఈ ఏడాది కూడా రాఖీ కట్టానంటూ ఆమె చెప్పుకొచ్చారు. సీఎం కోసం గోల్డ్ రాఖీ ప్రత్యేకంగా చేయించానన్నారు. మంత్రి సీతక్కతో కలిసి తాను కూడా సీఎం రేవంత్ కు రాఖీ కట్టానన్నారు. అలాగే రేవంత్ మనవడు వారి అల్లుడికి కూడా రాఖీ కట్టానని చెప్పారు మంత్రి సురేఖ. ఈరోజు రాఖీ పండుగ జరుపుకుంటున్న అన్నా చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళందరికీ కూడా మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాఖీ పండుగ అంటే ఒక భరోసా, ఒక అన్న కానీ తమ్ముడు కానీ మరి అక్కకు చెల్లెకు ఇచ్చేటువంటి ఒక భరోసా, ఒక ఆత్మీయత, ఒక ప్రేమ, ఒక అనురాగం, ఒక గౌరవాన్ని పెంపొందించేటువంటి పండుగ రాఖీ పండుగ. మరి తండ్రి, ఒక అమ్మాయికి ముందు తండ్రి సపోర్ట్గా ఉంటాడు, కొంచెం పెద్ద అయినాక బ్రదర్స్ సపోర్ట్గా ఉంటారు, ఇంకా తర్వాత పెళ్ళైనాక భర్త సపోర్ట్గా ఉంటాడు, ఆ తర్వాత కొడుకు సపోర్ట్గా ఉంటాడు. అంటే ప్రతి స్త్రీ జీవితంలో మగవాడి భాగస్వామ్యం అంటూ 100% ఉంటుంది. మరి ఆ విధంగా ఉండడం వల్లనే మరి మహిళకు ఒక రక్షణ అనేది లైఫ్లో ఉంటుంది. ఆ రక్షణ ఉండాలి అని భావించి కట్టేదే ఈ రాఖీ పండుగ. మరి వాళ్ళ మీద భరోసా పెట్టి, అన్న నీకు రాఖీ కడుతున్నా, నువ్వు నాకు రక్షణగా ఉండాలి, తమ్ముడు నీకు రాఖీ కడుతున్నా, నాకు రక్షణగా ఉండాలి అని దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం అంటాము. మరి రాఖీ పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడపడుచులందరి దీవెన కూడా ఉంటుంది. వారి మంచి సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి వారికి శక్తిని, యుక్తిని ఇవ్వాలని, వారి ఆశీర్వాదం కూడా మా ఆడపడుచులందరి మీద కూడా ఉండాలి అని చెప్పి మరి కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మీ మీడియా పరంగా ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.